ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం కొత్తూరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందుకూరుపేట మండలం వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర పశుశాఖ గురించి వారు మాట్లాడుతూ, ఇందుకూరుపేట మండలంలో ఆవులు, గేదెలు 5,939 పశువులు ఉన్నాయని, గొర్రెలు 9,851, మేకలు 20,070 ఉన్నాయని, కోళ్లు 18,500 ఉన్నాయని తెలిపారు. పశువులకు పాల కోసం ప్రభుత్వం వారు దాణా 50% సబ్సిడీ రూపంలో రైతులకు అందజేశారు. రైతులు పశువులు గడ్డిని పెంచుకునేందుకు అది సెంటర్ నుంచి 50 సెంట్ల లోపల పూర్తి సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని వెటర్నరీ డాక్టర్ తెలిపారు. మినీ గోకులంలో నిర్మించుకునే వాళ్లకి సబ్సిడీ ఇస్తామని వెటర్నరీ డాక్టర్ నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రబాబు, ఎంఆర్ఓ గోపీకృష్ణ, వైసీపీ మమత, లావణ్య, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3 నెలల్లో 21వ పశుగణన అనేది పూర్తి చేయడం జరిగిందనమాట. 21వ పశుగణనలో మన యొక్క ఇందుకూరుపేటలో ఆవులు, గేదెలు వచ్చేసి 5,939 పశువులు ఉన్నాయి. అదేవిధంగా గొర్రెలు వచ్చేసి 9,851 ఉన్నాయి. అదేవిధంగా మేకలు 20,075 ఉన్నాయి. అదేవిధంగా కోళ్ళు 18,500 ఉన్నాయన్నమాట. ఇది లేటెస్ట్ పశుగణన అనమాట. మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తీస్తాము. అందులో లేటెస్ట్ పశుగణన ఇది. అదేవిధంగా గత 3 నెలల్లో మా పశుసంవర్ధక శాఖ తరఫున 1,875 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరిగిందనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అదేవిధంగా 28 పశువులకు సెక్స్ ఆర్టిఫిషియల్ సెమన్, అంటే కేవలం ఆడదోడులు పుట్టడం కోసం మాత్రమే సెమన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పశువుకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే డైరెక్ట్గా సెమన్ కాకుండా ఎంబ్రియోనే డైరెక్ట్గా ప్రవేశపెట్టాము. అది మన జగదేపేటలో చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలల్లో మనము ఆవులు, గేదెలకు హెచ్ఎస్ గొంతు వాపు వ్యాక్సినేషన్ టీకాలు వేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఆవులకు మాత్రమే ప్రత్యేకించి జబ్బవాపు టీకాలు వేయడం జరిగింది, టీకు బ్లాక్ వాటర్ వ్యాక్సినేషన్. అదేవిధంగా గొర్రెలు, మేకల్లో బ్లూ టంగ్ అంటే నోటి గారి టీకాలు వేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఈటీ అంటే నేల మార్గ టీకాలు అంటాము. ఇది కూడా గొర్రెలు, మేకల్లో గత 3 నెలల్లో వేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నిన్నటి నుంచి గొర్రెల మేకలకు మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్, నట్టల నివారణ చేయడం అనేది స్టార్ట్ చేశాం. నిన్న ఇనాగ్రేషన్ అయింది. మండలంలో ఉన్న అన్ని గొర్రెల మేకలకు ఉచితంగా నట్టల నివారణ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా పశువర్ధక శాఖలో కొన్ని పథకాలు ఉన్నాయి అభివృద్ధి కోసం. వాటిలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పాలు తగ్గకుండా ఉండడానికి క్యాటిల్ ఫీడ్ దానా ఇవ్వడం అనేది జరిగింది. ఈ దానా 50% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 1,110 రూపాయలు దాని కాస్ట్ అయితే మనం 555 రూపాయలకు మండలంలో ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇప్పటి వరకు 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో 7 టన్నులు ఇచ్చాము. అదేవిధంగా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ 5 టన్స్ ఇచ్చామన్నమాట. మొత్తం 200 బ్యాగులు అనేది మనం మండలంలో రైతులకి 50% సబ్సిడీతో ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొక పథకం వచ్చేసి పెరినియల్ ఫాడ్, బహువార్షిక పశుగ్రాసాల పెంపకం. ఇది ఎంజీఎన్ఆర్ చేస్తే కలిసి చేయడం జరుగుతుంది. ఇది 100% సబ్సిడీ అనమాట. ఎవరైనా పశువులు మేపుకునే వాళ్ళు గడ్డి పెంచుకుంటుంటే గడ్డి పెంచుకున్నందుకు 100% సబ్సిడీ. ఒకవేళ మీరు కానీ 10 సెంట్లు కానీ పెంచుకుంటే రైతులు వాళ్ళకి 6,194 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20 సెంట్లు కానీ పెంచుకోవడం జరిగితే 13,000 రూపాయలు సుమారుగా. అదేవిధంగా 30 సెంట్లు కానీ పెంచుకుంటే 19,000 రూపాయలు. అదేవిధంగా 40 సెంట్లు కానీ పెంచుకుంటే 26,000 రూపాయలు. అదేవిధంగా 50 సెంట్లు కానీ పెంచుకుంటే 32,992 రూపాయలు అనమాట. అంటే 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు ఇస్తాము. ఏమన్నా రైతులు కానీ గడ్డి కానీ పెంచడంలో 12 ఎకరాల వరకు మనం పంపించున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఫాడర్ సీడ్, అంటే గడ్డి పెంచుకోవడం కోసం విత్తనాలు సప్లై జరిగిందనమాట. గత 3 నెలల్లో 500 కేజీలను మనము ఫాడర్ సీడ్ని సప్లై చేస్తామన్నమాట. ఇంకా ఎవరికైనా రైతులకు కావాల్సి ఉంటే డైరెక్ట్గా ఆర్ఎస్కేల్లో మా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ మీరు కన్సల్ట్ చేసి నేమ్స్ ఇస్తే ఎవరికి అవసరమైతే వాళ్ళకి సప్లై చేస్తాము. ఈ ఫాడర్ సీడ్ మనం వచ్చేసి 75% సబ్సిడీతో ఇస్తున్నాం అనమాట. అంటే మనకి ఒక బ్యాగ్ 460 రూపాయలు, అంటే 5 కేజీ బ్యాగ్ 460 రూపాయలు పడితే మనం కేవలం 115 రూపాయలకే రైతుకి ఇస్తున్నాం అనమాట, 75%తో. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి పశు బీమా. ఏదైనా ఆవులు, గేదెలు లేదా గొర్రెలు, మేకలు కానీ అకస్మాత్తుగా చనిపోతే వాటికి పశు బీమా ఇస్తాం. ఈ పశు బీమా మనము 85% సబ్సిడీతో ఇస్తున్నాం అనమాట. అంటే మనకి ఒక పశువుకి 30,000 రూపాయలు కావాలంటే 1,920 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి.
అందులో కేవలం రైతు కట్టుకోవాల్సింది 300 రూపాయలు మాత్రమే. మిగతా 1620 రూపాయలు గవర్నమెంట్ కట్టుతుంది. అదేవిధంగా గొర్రెల మేకల్లో ఒక గొర్రె మేకకి ఇన్సూరెన్స్ చేయాలంటే 180 రూపాయలు, అందులో 150 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 30 రూపాయలు మాత్రమే రైతు పే చేయాలి. ఇప్పుడు వరకు మన మండలంలో మనము 800 గొర్రెల మేకలకు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 610 పెద్ద పశువులకి, ఆవులకి, గేదెలకి మనం ఇన్సూరెన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకొక పథకము మినీ గోకులం అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్ అవుతుంది, ప్రతి మీటింగ్లో రన్ అవుతుంది. ఇప్పుడు వరకు మనకి 120 అప్లికేషన్లు వచ్చాయి, వాటిలో 50 శాంక్షన్స్ వచ్చున్నాయి, మిగతాయి కూడా త్వరలో వస్తాయని మా సైడ్ నుంచి చెప్తున్నారు. నెక్స్ట్ ఒక స్కీమ్ గురించి చెప్తాము. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్లో గొర్రెల మేకలు పెంచుకునే వాళ్ళకి, అదేవిధంగా కోళ్ళు పెంచుకునే వాళ్ళకి, అదేవిధంగా పందులను పెంచుకునే వాళ్ళకి ఈ స్కీమ్ సబ్సిడీ రూపంలో వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల మేకలు మీరు 500 గొర్రెల మేకలు కానీ మీరు కానీ పెంచుకుంటే మీకు ₹1 కోటి దాని ప్రాజెక్ట్ కాస్ట్ 50 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుందన్నమాట. అదే 400 పెంచుకోవాలంటే 80 లక్షలు దాని కాస్ట్, 40 లక్షలు సబ్సిడీ. అదేవిధంగా 300 పెంచుకోవాలంటే 60 లక్షలు, 30 లక్షలు సబ్సిడీ. అదేవిధంగా 200 పెంచుకోవాలంటే 40 లక్షలు, 20 లక్షలు సబ్సిడీ. అదేవిధంగా 100 పెంచుకుంటే 20 లక్షలు, 10 లక్షలు సబ్సిడీ వస్తుంది అనమాట. ఇది మీరు ఓన్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే టార్గెట్ ఏం లేదు సార్, ఎంతమంది అని చేసుకోవచ్చు. అంటే ఇది రైతే ఓన్గా చేసుకోవచ్చు సార్, మా దగ్గర కూడా రన్ వస్తుంది. రైతే ఆన్లైన్లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కొడితే లాగిన్ పోర్టల్ అవుతుంది అనమాట. అందులో కొన్ని డాక్యుమెంట్స్, ఒక 16 డాక్యుమెంట్స్ అడుగుతాయి, అంటే 16 టైప్స్ అనమాట. అంటే 500 పెంచుకోవాలంటే మీకు 5 ఎకరాలు ఉండాలి. అదేవిధంగా షెడ్ కన్స్ట్రక్షన్కి 9000 స్క్వేర్ ఫీట్ ఉండాలి. 500 పెంచుకుంటే 5 ఎకరాలు పొలం ఉండాలన్నమాట. ఇవి అందులో అప్లోడ్ చేస్తుంది. ఇంకొకటి మీకు లోన్ ఇవ్వడం కోసము బ్యాంక్ ఖాతా బిల్డింగ్ ఉండాలి. ఇది మేజర్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు పెడతామంటారు కానీ బ్యాంక్ ఖాతాలో వచ్చేసరికి రిజెక్ట్ చేస్తారు. అందుకని ఈ స్కీమ్లో మాడిఫికేషన్స్ ఏం చేస్తారంటే, మనకి ₹1 కోటి ప్రాజెక్ట్ కట్టాలంటే ₹1 కోటి బ్యాంక్ ఖాతాను ఇవ్వచ్చు. బ్యాంక్ ఖాతా ఇచ్చిన తర్వాత 50 లక్షలు సబ్సిడీ బ్యాంక్ ద్వారా మాత్రమే పడుతుంది. 50 లక్షలు బ్యాంక్ ఖాతాలో తీసుకుంటాడు, మిగతా 50 లక్షలు మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే నెల పేమెంట్ చేయాల్సి వస్తుంది. లేదు మనకి బ్యాంక్ ఖాతాను 50 లక్షలు ఇవ్వడు కాబట్టి, ₹1 కోటి ఒకేసారి ఇవ్వడు కాబట్టి మనకి బ్యాంక్ ఖాతాను 50 లక్షలు ఇచ్చేసి మిగతా 50 లక్షలు సబ్సిడీ పడిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. అంటే బ్యాంక్ ఖాతాను ₹1 కోటి ఇవ్వచ్చు, లేకపోతే 50 లక్షలు ఇవ్వచ్చు అనమాట. లేదు అసలు బ్యాంక్ ఖాతాను మన మీద నమ్మకం లేకుండా అసలు ఇవ్వడు, కంప్లీట్ ₹1 కోటి మనమే పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ బ్యాంక్ ద్వారా మాత్రమే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సబ్సిడీ వచ్చేసి బ్యాంక్లో పడుతుంది అనమాట. దానికోసం ఒక బిల్లింగ్ లెటర్ ఇస్తాడు బ్యాంక్ ఖాతాలో, అది మేజర్ అనమాట. ఆ బిల్లింగ్ లెటర్ ఉంటే మనకి ప్రాసెస్ అవుతుంది, లేకపోతే కష్టం అనమాట.